నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. మళ్ళీ అదే రక్త తర్పణం. ఈసారి మూల్యం చెల్లించడం అమాయక కూలీ జనం వంతైంది. వరుస ప్రమాదాలు చూసి దిద్దుబాటు చేపట్టిన వ్యవస్థ వైఫల్యానికి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే నిలువెలా కమ్మేసిన అలసత్వాలే వారి మృత్యుముఖంలోకి నెట్టాయి. చూసి పట్టించుకొని ఖాకీలు 100 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారిపై ప్రయాణించిన మృత్యువును గుర్తించిన నిర్లక్ష్యానికి అంతమంది ప్రాణాలు బలైపోయాయి. పోనీ ఇదే మొదటిసారా అంటే కానీ కాదు. ఏడాదిలో ఇది 3వ ఘోర రహదారి ప్రమాదం. మొన్న లోయలో పడిన ఆర్టీసీ బస్సు, నిన్న గోదావరిలో పడిన తుఫాన్ వాహనం, ఇవాళ 16 మందిని సజీవ సమాధి చేసిన ఫ్లై యాష్ లారీ. వీటన్నింటిలో అంతా అనే మొదటి మాట డ్రైవర్ నిర్లక్ష్యం. నిజానికి అదే పూర్తి కారణమా? కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న బాధిత కుటుంబాలకు ఊరట కలిగించాల్సిన వ్యవస్థలు చెప్పాల్సిన సమాధానం ఇదేనా? ఇది తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం భీతావాహ చిత్రం. పండగ కోసమని ఇంటికి బయలుదేరిన కష్టజీవులు మార్గమధ్యంలోనే సజీవ సమాధైపోయారు. నిశిరాత్రిలో ఆర్తనాదాలు చేసే అవకాశం కూడా లేకుండా ఫ్లయాష్ బూడిదలో కూరుకొనిపోయి ప్రాణాలు వదిలారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది నిండు ప్రాణాలు బలైపోయాయి. అందరూ రెక్కాడితే కాని డొక్కాడని రోజూ కూలీలే. చింతలపూడిలో జామాయిల్ తోటల్లో పనులకు వెళ్లి తిరిగొస్తున్న వారికి ప్రయాణం కోసం ఆశ్రయించిన లారీయే మృత్యువాహనమైంది. త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకొని బయటపడిన వారు మృతుల కుటుంబ సభ్యులు, సహచరుల కోసం, అయిన వారి కోసం గుండె లవిసేలా రోదిస్తున్నారు. అసలింతటి ఘోర ప్రమాదం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? కుటుంబ సభ్యుల మధ్య వినాయక చవితి పండుగ జరుపుకుందామని బయలుదేరిన వారు మధ్యలోనే ఎలా కడతేరిపోయారు? ఎవరి నిర్లక్ష్యం వారి పాలిట యమపాశమైంది? ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరిలో మెదులుతున్న మొదటి ప్రశ్నలివే. స్వయంగా బాధితులు చెబుతున్న వివరాల ప్రకారమైతే అర్ధరాత్రి పూట ఎలాగోలా ఇంటికి చేరుకోవాలనే తాపత్రయమే వారిని ప్రమాదంలోకి నెట్టింది. చింతలపూడి నుంచి ఏలూరు వరకు ఆర్టీసీ బస్సులో వచ్చాక అక్కడ్నుంచి లారీని ఆశ్రయించడమే వారిని మృత్యుముఖంలోకి నెట్టింది. చింతలపూడిలో చెట్లు కొట్టడానికి వెళ్ళాను సార్. చింతలపూడి నుంచి బస్సుకు వచ్చాను సార్. ఏలూరు హైవే ఎక్కేసారు లారీ. ఎక్కిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత ఆయన కొలుము మూసేసారు. కొలుము అయిపోయి బండి సైడ్ కలిపోతే మేము కాకలేకపోతే ఆయన స్పీడింగ్ పక్క తప్పిపోతే బండి ఇంక సైడ్ లాగాను సార్. సైడ్ లాగి బూడి మొత్తం కింద పడిపోయి కొంతమంది దొడ్లు పెడతారు, కొంతమంది అందులో పెడతారు. అసలు ఏమీ రాలేదు సార్. ఆయన మామూలుగా కొన్ని మూసేసారు డ్రైవర్ అంతే. ఎప్పటి మీద సైడ్ పోయించారు బండి. ఆ చెట్టు అవతల సైడ్కి పోయించారు. సైడ్ పోతే చెట్టు మాకు రెప్పలు తోలపోతే కాకలేకపోతే ఎన్న మాకు ఎన్న సైడ్కి లాగాడు. ఎన్న డ్రైవర్ మేలుకొని ఎన్న బండి స్టీరింగ్ తెప్పిపోతే ఎన్న బండి దోగలపడి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు రేంజ్ డీఐజీ అదే విషయాన్ని ధృవీకరించారు. ఈ ప్రమాదం ఎట్లా జరిగిందని మీరు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు సార్? ఇది ఫ్లై యాష్, సిమెంట్ ఫ్లై యాష్ గుంటూరు జిల్లా నుంచి వైజాగ్ వైపు వెళ్తున్నది లారీ. ఇది దాదాపు 35 మంది ఏలూరు బైపాస్ దగ్గర వెక్కారు. వాళ్ళు వచ్చిన తర్వాత రాజమండ్రి రాజానగరం దాటిన తర్వాత డ్రైవరు అప్రమత్తంగా లేడనుకుంటున్నానండి. ఎందుకంటే రోడ్డు చాలా పెద్దదిగా ఇది ఉంది, సింగిల్ వైపు ఉంది, 2 లేన్స్ ఉన్నాయి ఇక్కడ.
డ్రైవర్ నిద్ర వచ్చినట్టు అనుకుంటున్నాను. అతను లెఫ్ట్ సైడ్కి లాగేసింది బండి టోటల్గా. ఈ లెఫ్ట్ సైడ్కి లాగేయటం వలన కింద తుప్పల్లోకి లారీ బోల్తా పడింది, టర్న్ టట్టాలైంది. సో దాని మీద కూర్చున్న ఈ 35 మంది ఈ లోడ్ కిందకి వెళ్ళిపోయారు. ఈ 2 ప్రమాదాలు మొన్న ధవళేశ్వరంలో జరిగిన ప్రమాదం కానీ ఇప్పుడు గండేపల్లిలో జరిగిన ప్రమాదం కానీ డ్రైవర్ తప్పిదాల వల్లనే జరిగింది. దాదాపు రాత్రిపూట తెల్లవారుజామున 2-3 మధ్యలో వాళ్ళు డ్రైవ్ చేయటము, నిద్రపోవటము. ప్యూర్గా ఈరోజు జరిగిన సంఘటన మాత్రము ఖచ్చితంగా డ్రైవర్ నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత పైన ఉన్న వాళ్ళు కూడా డ్రైవర్ని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. చేసి వాళ్ళు తేరుకుంటే లోపు అది పొలాల్లో పడిపోవటము, అది పక్కకు జరిగిపోవడము, ఫ్లైయాష్ వాళ్ళ మీద పడిపోవడము అంత క్షణాల్లో జరిగిపోయాయి. ప్రమాదం తీరు, జరిగిన నష్టం చూస్తే లారీ డ్రైవర్దే తప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు ఇదే ఉన్నతాధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు మరికొన్నున్నాయి. అసలు ఇంతమంది ఒక లారీపై, అది ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేస్తుంటే పట్టించుకోవాల్సిన వ్యవస్థలు ఏమయ్యాయి? హైవే పెట్రోలింగ్, తనిఖీ సిబ్బంది, చెక్పోస్టులు ఎవ్వరూ ఎందుకు పట్టించుకోలేదు? సుమారు 110 కిలోమీటర్లు 2 గంటలకు పైగా ప్రయాణం, అది జాతీయ రహదారిపై. ఈ మధ్యలో ఏ ఒక్కరూ ఆ లారీని ఆపినా, అదేమని ప్రశ్నించినా ఇంత ఘోర ప్రమాదం సంభవించేదే కాదు. కాని ఆ అర్ధరాత్రి పూట జరిగింది వేరు. మీరు ఎక్కేటప్పుడు ఏలూరు వద్ద పోలీసులు అడ్డుకోలేదు, మీరు ఎక్కకూడదు, ఇది ప్రమాదం కదా అన్నారు. అడ్డుకుంటే మేము డబల్ డ్రైవర్ ఉన్నాం, తోలుతామని చెప్పారు. డబల్ డ్రైవర్లు ఉన్నాం, మేము తోలుతామని చెప్పారు. అందుకే ఎక్కాం, మేము ఎక్కం రాదు. అప్పటికి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. అక్కడ మీరు లారీ ఎక్కేదాడు పోలీసులు కానీ ఏమన్నా మిమ్మల్ని అడ్డుకున్నారా, వద్దని వారించారా? పోలీసు వాళ్ళు నెమ్మది తీసుకున్నారండి, బండి నెమ్మది తీసుకున్నారు, లారీ నెమ్మది తీసుకున్నారు. తీసుకుని 300 ఎంతో మరి మనకేం తెలియదు అయ్యి. తీసుకుని 300 ఎంతో మరి మనకేం తెలియదు అయ్యి. తీసుకుని 300 ఎంతో మరి మనకేం తెలియదు అయ్యి. వారు బాబు ఎంతమంది ఎక్కిరేటర్ అని అడిగాడు అంతేనే. వారు బాబు ఎంతమంది ఎక్కిరేటర్ అని అడిగాడు అంతేనే. వారు బాబు ఎంతమంది ఎక్కిరేటర్ అని అడిగాడు అంతేనే. ఆ బండి ఎవరిని నీదా బాధ్యత అని అడిగాడు డ్రైవర్ని. ఆ ఫోన్ నెంబర్ బండి నెంబర్ రాసుకున్నాడు పోలీసు వాళ్ళు. మీరు ఎక్కొద్దు, దిగిపోండి అని చెప్పలేదా మీకు? ఏమన్నా ఇంతదా అనుకోలేదండి, ఊహించుకుంటాను. ఎంతమంది ఉన్నారు అక్కడ పోలీసులు మిమ్మల్ని మీరు ఎక్కే సమయంలో ఏలూరు ఆశ్రమం? ఇద్దరండి. నిబంధనల ప్రకారమైతే ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి వద్ద కూలీలు లారీ ఎక్కినప్పుడే బండి ఆపిన పోలీసులు అక్కడే చర్య తీసుకుని ఉండాలి. ఒకటి కూలీలను కిందికి దించడం, లేదా లారీపై అక్కడే కేసు నమోదు చేయడం చేసి ఉండాలి. విధి నిర్వహణలో వారి అలసత్వం, అర్ధరాత్రి పూట ఏ లారీ అయితే అన్న కూలీల నిస్సహాయత వారిని ఊహించని ప్రమాదం బారిన పడేలా చేసింది. భారీ మూల్యాన్ని చెల్లించాల్సొచ్చింది. ఈ ఘటన సాధారణ ప్రజల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతమంది సజీవ సమాధి కావడం కలచివేసింది. విజయవాడలో ఇదే విషయంపై మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత కుటుంబాల్ని పరామర్శించి పరిహారం అందించాలని సూచించారు. అప్పటికే ఘటనా స్థలికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దగ్గరుండి అన్ని విషయాలు పర్యవేక్షించారు కూడా. అంటే మనం చూస్తామంటే ప్రాక్టికల్గా కూడా చూడాలి. పోలీసులు కూడా ఆఫ్ చేస్తున్నారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆఫ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఓవర్లుక్గా వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి, ఒక్కోసారి తప్పించుకుని వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అంచేత ఇటువంటి ఇంకా పకడ్బందీగా హైవేలో చేయవలసినటువంటి అవసరం. ఏలూరు రేంజ్ పరిధిలో జాతీయ రహదారిపై పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయినా కూడా ఈ ప్రమాదాలు, వారిని ఇంతమంది అత్యధిక సంఖ్యలో లారీ లోడుతో ఉన్న లారీ ఎక్కించడం, దాన్ని నియంత్రించలేకపోవడానికి దీని మీద ఏమైనా ప్రాథమికంగా సమాచారం మాకు సమాచారం వచ్చిన ప్రకారం సుబ్రహ్మణ్యం కమిటీ నేసం ఈ అక్కడ నుంచి ఏలూరు నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చింది, ఈ కొండ ఎక్కడ చెక్ పోస్టుల దగ్గర కానీ పోలీస్ చెక్ కానీ అక్కడ ఎందుకు జరగలేదు, దాని మీద లోపాలేంటి ఇవన్నీ కూడా చెప్పమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యం కమిటీ ఇవాళ నుంచి పనిచేస్తుంది. ఆయన ఈరోజు రేపు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకూడదని చెప్పి ఎక్కడికక్కడ అన్ని స్టెప్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2015 ప్రారంభం నుంచి ఇది 3వ భారీ విషాదం. జూన్ 13 తెల్లవారుజామున ధవళేశ్వరం వద్ద వంతెన నుంచి తుఫాన్ వాహనం కింద పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 22 మంది దుర్మరణం చెందారు. తీర్థయాత్రలకెళ్లి తిరిగొస్తున్న విశాఖ జిల్లా మోసాయిపేటకు చెందిన అప్పారావు కుటుంబంలో చిన్న పిల్లవాడు మినహా అంతా మృత్యువాత పడ్డారు.
ప్రైవేటు వాహనాలు ఇలా ఉన్నాయని ఆర్టీసీ వైపు వెళదామన్న సాహసము చేయలేని దుస్థితి. ఏడాది ప్రారంభంలోనే జనవరి 7న అనంతపురం జిల్లా పెనుగొండ డకసిర మార్గంలో 20 అడుగుల లోయలో పడిన బస్సు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. 40 మందికి గాయాలయ్యాయి. రాష్ట్రంలో ఆందోళన రేకెత్తిస్తున్న రహదారి ప్రమాదాలు, అందుకు కారణమవుతున్న అలసత్వాలు, నిర్లక్ష్యాలు, విధి నిర్వహణలు పట్టని సిబ్బంది తీరుకు ఇవి మచ్చుతునకలు మాత్రమే. అది బస్సా, బైకా, లారీయా, ఆటోనా, కారా అన్న తేడా లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగొస్తారన్న భరోసా కనిపించడం లేదు. కాకపోతే ఒకచోట్ల రోడ్ల పేరు, మరోచోట నిర్లక్ష్యం పేరు, ఇంకోచోట అదృష్ట దురదృష్టాల పేరు చెప్పి ఊరుకోవడం మినహా ఇంతవరకు సాధించింది శూన్యం. ఈ 16 మంది అభాగ్యుల మరణ వేదన సాక్షిగా అయినా వ్యవస్థల్లో మార్పు రావాలని, అది నిజంగా స్థిరంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతవరకు వందల సంఖ్యలో రహదార్లపై రక్త తర్పణం చేస్తున్న తెలుగు తల్లి బిడ్డల ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుందాం. కల్తీ కల్లు పల్లెల్ని జీవోత్సవాల్లా మార్చుతోంది. ఏళ్లుగా ఈ మహమ్మారికి బానిసలుగా మారిన బాధితులు నేడది దొరక్క ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. బంధువులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆట విడుపుగా బలైన మైకం తర్వాత అలవాటుగా, ఆపై వ్యసనంగా మారి ఎన్నో కుటుంబాలను పట్టి పీడిస్తోంది. ఒక పట్టాన వదిలించుకోవాలి అనుకుంటున్న వాళ్లను మానసిక, శారీరక రుగ్మతల రూపంలో వేధిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో నేడు కనిపిస్తున్న బాధితుల వింత ప్రవర్తనకు ఏళ్ల క్రితమే బీజం పడింది. ఎవరెలా పోతే మాకెందుకు, మాకు కావాల్సింది డబ్బే అన్న దుర్మార్గపు ఆలోచనతో కల్తీ కల్లు వ్యాపారం చేస్తున్న వాళ్లే ఈ పుణ్యం కట్టుకున్నారు. అసలు వాడకూడని మత్తు పదార్థాల సాయంతో కృత్రిమ కల్లు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఉసురు పోసుకుంటున్నారు. కల్తీ కళ్లుతో పల్లె గొల్లుమంటోంది. ఏళ్ల తరబడి ఒక క్రమ పద్ధతిలో మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్లు ఒక్కసారిగా దూరం కాలేక అల్లాడిపోతున్నారు. వింత ప్రవర్తనతో ఇంట్లో వాళ్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఎదురుగా ఉన్న వాళ్లను గుర్తుపట్టక కనిపించని వ్యక్తులతో తమలో తామే మాట్లాడుకుంటూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అన్నం లేకున్నా సరే కానీ మాత్రం కళ్ళు మాత్రం గ్యారంటీ కావాలా. ఖచ్చితంగా కాల కళ్ళు ఎవరికి పిలిపించినారు ఆడే తాగుడే కళ్ళు లేక తింపుతుంది సార్. చక్కెర వస్తుంది, అన్నం పోతలేదు, ఏం పోతలేదు. పడిపోయినా కళ్ళు లేక లేదు, బాగాలేదు, మందు లేక ఇట్లా ఏమేమో ఏం మాట్లాడుతారేమో తెలియదు. మరి అది లేకుంటే మనం పని ఎట్లా చేస్తాం? అలవాటు అయిన పనికి మంది అయినా కూడా తాగితేనే జరం మాకు అలవాటు అయిపోయింది కదా, అది తాగితేనే మనుషులం, లేకుండా లేదు. మొత్తం కవర్ చేసుకున్నారు. ఏం పేరు మీ పేరు? ఏం పేరు మీ పేరు? ఎస్సీ రెండు సమాజాలని కవర్ చేసుకుని వాళ్ళకి నెట్ నిజామాబాద్ ఏమైందంటే రాత్రి పూట పనుకొని వెళ్ళలేదు, చేయట్లేదు. ఎందుకు కారణం ఏందనుకుంటా? అంటే కళ్ళు గురించి సార్, 3 పూటలు అవుతాడు, అట్లా లేదు కాబట్టి ఇట్లా పరిస్థితి వచ్చింది. వీళ్లందరూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి వచ్చిన కల్తీ కల్లు బాధితులు. మత్తు మనిషిని ఏ స్థాయిలో చిత్తు చేస్తుందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో అన్నట్లు పరిస్థితి ఉంది. కళ్ళు గురించి ఏందో మరి ఇట్లా నిన్న మా అవ్వని 4-5 రోజులు తోలుకొచ్చి ఇట్లా పడిపోయినా అక్కడ
పెసరసుకి పోయింటి అక్కడ ఇట్లనే కళ్ళు దొరకలేదు, అక్కడ ఇట్లనే పడిపోయినా. నాది పడిపోయేటప్పుడు ఏం తెలకొచ్చింది, నా ఏం పట్టుకున్న గుర్తు ఇట్లనే అవుతున్నది సార్. మా కళ్ళు తాగుతావు రోజు? తాగుతా. తాగటక ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు తాగక 4-5 రోజులు అవుతుంది. అదే కళ్ళుదే తాగాలనిపిస్తుంది, దొరకక ఇట్లా అయిపోతున్నది. ఏమో రోగం వచ్చి కింద పడిపోతుంది. ఈ మొక్కలు బలగొట్టుడు, నడుము మొక్కలు నడరాదు, ఇదంతా ఇక దీని ప్రాబ్లం. నాకేమనిపిస్తలేదు, మందు గురించే ఏమో దానికే కాళ్ళు నస్తున్నాయి, అన్నం పోతలేదు, అన్ని తెస్తలేదు. కొద్ది రోజులుగా కల్తీ కళ్ళు అంతు చూసే రీతిలో సాగుతున్న ఆబ్కారీ శాఖ దాడులతో మత్తు కలిపిన కళ్ళు దొరికిన దానిలో మైకం సరిపోక తమపై తామే నియంత్రణ కోల్పోయి ఇలా ప్రవర్తిస్తున్నారు. కుటుంబ సభ్యులను సైతం గుర్తించలేకపోతున్నారు. వారి చేష్టలతో విసిగిపోతున్న బంధువులు బాధితుల కాళ్లు చేతులను తాళ్లతో కట్టేస్తున్నారు. 4 రోజుల క్రితం ఈ లక్షణాలతో 10 మంది బాధితులు ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం ఆ సంఖ్య 70కి పైగా ఉంది. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్, రూరల్ మండలాలతో పాటు వర్ని, బాన్సువాడ, మాక్లూరు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. వారం రోజులే ఇట్లా చేయబట్టి కళ్ళు తాగుతున్నాను, కొద్దిగా పడతలేదు. బంద్ చేసిన సార్, 4-5 రోజుల నుంచి బంద్ చేసిన కాబట్టి మొత్తం ఇట్లా అవుతున్నాయి. మొత్తం బొక్కలన్నీ తిరిగిపోతున్నాయి. ఇటు మొత్తం ఇలా విపరీతం బాగు ఇబ్బంది అవుతుంది. వీళ్లందరూ ఆల్ఫాజోలం, డైజోఫామ్, క్లోనాజపం వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ముప్పూటలా ఈ హానికర పదార్థాలు కలిపిన కళ్ళు తాగిన వీళ్లు ఒక్కసారిగా వీటి లభ్యత లేక ఇలా తయారయ్యారు. వీటి వినియోగాన్ని తప్పనిసరిగా నిలిపేయాలని అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల ఆదేశాలతో ఒక్కసారిగా రసాయన పదార్థాల వినియోగాన్ని నిలిపివేసిన వ్యాపారులు కృత్రిమ తయారీని ఆపేశారు. ఫలితంగా మత్తుబాబుల ప్రవర్తన ఇలా మారిపోయింది. ఒక్కసారిగా వీళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పుతో ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. 2-3 రోజులు సార్ ఇట్లా చేసి ఏమైంది ఆయనకు? ఆయనకు పిడుసలేసి ఇట్లా అయింది. కళ్ళు తాగుతాడు సార్. ఎన్ని రోజుల నుంచి తాగట్లేదు? ఇప్పుడు 2-3 రోజుల నుంచి తాగుతలేరు. ఆయనతో బంద్ అయిపోయింది. అందులో మందు కలుపుతలేరు. మందు కలిపినప్పుడు మంచిగున్నారు, ఇక మందు కలుపుతలేరు. మొత్తం మీకు గిట్ల అవుతుంది. మాకు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మొత్తం ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పారు, ముగ్గురు అట్లనే. ఒకంది చెయ్యి ఇరిగింది పిడిసొచ్చి, వానికి ఆయనతో చెయ్యి కట్టించి ఇంటికాడ పెట్టిన. ఇక నడిపాడు వచ్చి తండ్రికి చూడడానికి వచ్చిండు. చూసి వచ్చి ఆయనతో ఇట్లనే ఎన్నే పడ్డాడు సార్. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు బట్టి ఈడ వండ పెట్టిండ్రు. అయితే నేను అడ్మిట్ కానని ఆయనతో ఇంటికి వెళ్ళిపోయిండు సార్. బాగా టైం అయి చేసేస్తున్నాడు, పిడిసొస్తుంది. అంటే రోజు కళ్ళు తాగేవాడా? రోజు తాగుతాడు. మరి ఏమైంది ఈ రోజు? ఏమైంది ఈ రోజు? నేను ఇప్పుడు వారం రోజులు ఇట్లా కాబట్టి ఇయ్యలనే కాదు, ఆదివారం సంది సురైంది. ఇక్కడ నిజామాబాద్కు ఇక్కడ దవాఖానలో తీసుకొచ్చినాం. పిడిసొస్తున్నది, ఇట్లా లేచి ఉరుకుతున్నారు. దొరకబట్టుడికి మాకు రెక్కలు నొస్తున్నాయి. వీళ్ల ప్రవర్తన చూస్తుంటే కొంచెం సరదాగా అనిపించవచ్చు, కానీ వీళ్లు అనుభవిస్తున్న మానసిక వేదన అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వీళ్ల పరిస్థితి ప్రత్యక్ష నరకమే. కల్తీ కళ్ళు దొరక్క మత్తు సరిపోక మక్లూరు మండలం కల్లెడుకు చెందిన చిన్నయ్య కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పు అంటించుకొని తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంత దారుణంగా ఉంది వాళ్ల మానసిక స్థితి. కొన్నేళ్లుగా మత్తుకు బానిసలైన వాళ్లకు ఒక్కసారిగా దూరం అవడం వల్లే ఈ తరహా పరిణామాలు సంభవిస్తున్నాయి. అంటే కళ్ళుకు బానిస అయిన వాళ్ళు డెఫినెట్గా అంటే ఈ విడ్రాల్ సిండ్రోమ్ అంటాం, దీన్ని ఆల్కహాల్ విడ్రాల్ సిండ్రోమ్ అంటాం. ఎనీ విడ్రాల్ సిండ్రోమ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఆల్కహాల్ కానీ, బెంజోడైజపిన్ విడ్రాల్ కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలాంటి మత్తు పదార్థమైన తీసుకోకపోతే దాన్ని విడ్రాల్ సిండ్రోమ్ అంటాము. ఈ విడ్రాల్ సిండ్రోమ్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటంటే గుండెలో దడదడ రావడము, భయం రావడము, ఫిట్స్ రావడము, మనిషి ఏంటంటే వింతగా ప్రవర్తించడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎందుకు వస్తాయంటే మెదడులో కొన్ని రసాయన మార్పుల వలన వస్తాయి. ఇలాంటి లక్షణాలు వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా మనము లక్షణాలు మొదలైన వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళినట్లయితే కొందరు గ్లూకోజ్ లెవెల్ పడిపోవడం, శరీరంలో గ్లూకోజ్ లెవెల్ పడిపోవడము, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ ముఖ్యంగా సోడియం కానీ, పొటాషియం కానీ, కాల్షియం లెవెల్ పడిపోవడము, లేకపోతే ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావడము, లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫిట్స్ వచ్చినప్పుడు గాయాల పాలు, అలాంటి వాటికి మరణాలు సంభవిస్తాయి. కానీ ఒకవేళ డాక్టర్ పర్యవేక్షణలో ఇమ్మీడియట్గా ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం వాళ్ళకు సర్వైవ్ చేసే అవకాశం ఉంటుంది. నిజామాబాద్లోనే కాదు, ఇతర జిల్లాల్లోనూ ఇదే దుస్థితి. వలసల జిల్లా పాలమూరు పరిస్థితి ఇంకా దారుణం. అంగన్వాడీకెళ్లి అక్షరాలు దిద్దే చిన్నారులు కళ్ళు బాధితులుగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఫలితంగా చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్న వయసులోనే మనసు అధీనంలో లేకుండా పోయి నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. కూలికి వెళ్లే తల్లిదండ్రులు పిల్లలకు ఈ కళ్ళు పట్టించడం ద్వారా వాళ్ళు ఎక్కువసేపు నిద్రలోనే ఉంటారు. పేదరికం వాళ్లతో ఇలా చేయిస్తోంది. అసలు కల్తీ కళ్ళు అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. సాధారణ నీటికి ఒక మత్తు రసాయనం కలిపి ఈ కృత్రిమ కళ్ళు తయారు చేస్తారు. ముందుగా నీటిపై నురగవచ్చి అచ్చం కళ్ళులా కనిపించే విధంగా రసాయనాలు కలుపుతారు. తర్వాత అందులో డైజోఫామ్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలు కలుపుతారు. కాస్త చక్కెర వంటి తీపి పదార్థం వేసి కలియపెడతారు. ఈ మూడు కలిశాయంటే తాగిన వాళ్లకు మైకం కమ్ముకొస్తుంది. కొన్ని వందల లీటర్లు పట్టే కుండీలో ఒకేసారి తయారు చేస్తారు. 12 సీసాలు గల ట్రేను అందులో ముంచి నింపుతారు. ఈ తయారీలో ఏ విధమైన పరిశుభ్రత పాటించరు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఈ కృత్రిమ కళ్ళు అని తాగుతుంటారు వీళ్ళు. అంటే ఈ కృత్రిమ కళ్ళు అంటే మామూలు చెట్టు నుంచి వచ్చే కళ్ళుని సహజ కళ్ళు అంటాం. వీళ్ళు ఏంటంటే అందులో ఏంటంటే వీళ్ళు కొంచెం మత్తు పదార్థాల కొరకు ఏంటంటే అక్కడ ఈ ఆల్ప్రజోలం కానీ ముఖ్యంగా డైజిపాము, క్లోనాజెపామ్ ఇలాంటి మందులు కలపడం ద్వారా అదేమవుతుందంటే వీళ్ళకు నిషా అనేది వస్తుంది. దానికి వీళ్ళు అలవాటు పడిపోయారు అందరూ. అంటే ఈ సంవత్సరాల తరబడిగా వీళ్ళు తాగుతున్నారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒక్కరోజు ఈ మోతాదు తగ్గినా కానీ అంటే 6 గంటల నుంచి 24 గంటల లోపల ఎప్పుడైనా కానీ ఇలాంటి లక్షణాలు రావచ్చు. అంటే మోతాదు తగ్గినా కానీ లేకపోతే ఏంటంటే మానివేసినా కానీ ఇలాంటి లక్షణాలు రావచ్చు. కృత్రిమంగా తయారైన సీసా కళ్ళు ధర వ్యసనపరులకు అందుబాటులోనే ఉంటుంది. చుక్కలనంటిన మద్యం సీసాలు కొనలేని వాళ్ళు ఇవి తాగి మత్తులో జోగుతుంటారు. ఒక్కసారి ఈ తరహా మత్తుకు బానిసయ్యారంటే బయటపడటం చాలా కష్టం. ఒక్కోసారి మత్తు పదార్థాల పాలు అధికమై ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలు కళ్ళు మహమ్మారి బారిన పడి కడుపు శోకాన్ని మిగిల్చుకున్నవే. అక్కడక్కడా మహిళల్లో చైతన్యం వెల్లివిరిసిన చోట కొన్ని గ్రామాలు బయటపడగా ఇంకెన్నో పల్లెలు కల్తీ బారిన పడి కొట్టుమిట్టాడుతున్నాయి. కల్తీ కళ్ళు అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే వాటిలో ఏమి కలుపుతున్నారు, ఏ మోతాదులో కలుపుతున్నారు అనేది క్లారిటీగా ఉండదండి. సో కాబట్టి తీసుకునే వ్యక్తులకు కూడా దాని మత్తు ఉందా లేదా అనుకుంటున్నారే కానీ అది శారీరక సమస్యలుతో పాటు మానసిక సమస్యలు ఎక్కువగా, అంటే వీళ్ళు మొదగా సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువగా, అంటే పిచ్చి పట్టేట్టు చేయడం కానీ, హల్యూజినేషన్స్, డిలీరియం కానీ ఇటువంటి ఎక్కువగా మానసిక సమస్యలకు గురి కావడం. అదేవిధంగా దీర్ఘకాలం ఇది ఉపయోగిస్తూ పోతే వీళ్ళకు లివర్ డ్యామేజ్ కావడం, గుండె జబ్బులు రావడం కానీ, ఊపిరితిత్తుల జబ్బులు రావడం కానీ, రకరకాల శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా కృషించి చెడిపోయి వాటి యొక్క జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి. కల్తీ వ్యాపారులు ఎక్కువగా కళ్ళు తయారీ కోసం ఆల్ఫాజోలం, డైజోఫామ్ వాడుతుంటారు. వీటి నిల్వలు భారీగా ఎక్స్చేంజ్ అధికారులకు పట్టుబడిన సందర్భాలు అనేకం. అల్ఫాజోలం సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిద్రలేమి ఉన్నవాళ్లు వాడుతుంటారు. వైద్యుడు ఇచ్చిన మోతాదులోనే తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ మోతాదుకు మించి తీసుకుంటే విపత్కర పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కసారి అల్ఫాజోలం బానిసలైన వాళ్లు అది తీసుకోకుండా గడపడం అసాధ్యమవుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో జరిగే దుష్పరిణామాలకు ఒక పరిధంటూ ఉండదు. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ముందుగానే మానసిక వైద్యుని అంటే సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో డీఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇలాంటి మనం పర్యవసానాలను కాపాడవచ్చు. అందుకే మేము ఇప్పుడు ఏంటంటే నిజామాబాద్ ప్రజలకు ఏంటంటే మీడియా ద్వారా ఏం చెప్తున్నామంటే, మీరు ఎవరైనా ఇలాంటి లక్షణాలు మొదలైన వెంటనే గుండెలో దడదడ కానీ, భయం కానీ, నిద్ర పట్టకపోవడం, అంటే మానివేసిన 6 గంటల తర్వాత ఇలాంటి లక్షణాలు మొదలవుతాయి. వీళ్ళు వచ్చేసి డాక్టర్ని కలిసినట్లయితే మనము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జీవితం మొత్తం దారుణంగా తయారవుతుంది. కుటుంబ సంబంధాలు తగ్గిపోతాయి. ఒంటరితనం ఇష్టపడుతూనే ఓదార్పు కోరుకుంటారు. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. సొంత మనుష్యులను గుర్తించలేనంత దారుణంగా పరిస్థితి తయారవుతుంది. ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయి. ఎదురుగా ఎవరో ఉన్నట్లు అనిపించి వాళ్లతో మాట్లాడే క్రమంలో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించుకుంటే మత్తుకు బానిసైన వాళ్లు ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉంది. కల్తీ కల్లులో వాడే మరో ప్రమాదకర పదార్థం డైజోపామ్. ఈ మత్తు పదార్థాన్ని వాలియం పేరుతో వైద్యం కోసం కొద్ది మోతాదులో వినియోగిస్తారు. నాడీ వ్యవస్థ దెబ్బతిని ఒక నాడీ నుంచి మరో నాడీకి సంకేతాలు అందనప్పుడు అవసరమైన మేరకు ఈ పదార్థాన్ని వైద్యులు ఔషధంగా ఇచ్చి రోగాన్ని నయం చేస్తుంటారు. అలా కాకుండా ఎక్కువ స్థాయిలో ఇతర మత్తు పానీయాలతో కలిపి తీసుకున్నప్పుడే డైజోపామ్ విషంలా మారి మొత్తం నాడీ మండల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బాధితుడు బలహీనంగా మారిపోతాడు. మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఎప్పుడూ సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతుంటారు. ఇంట్లో బయట అందరికీ తలనొప్పులు సృష్టిస్తుంటారు. ఈ మత్తు నుంచి బయటపడడానికి డైజోపామే తిరిగి మందు.
కొద్ది మోతాదులో ఇంజెక్షన్ల రూపంలో శరీరంలోకి ఎక్కిస్తూ క్రమంగా రోగిని ఆ మైకం నుంచి బయటపడేస్తారు. అంటే ఎవరైతే ఇప్పుడు ఇలాంటి లక్షణాలు వచ్చి ఇప్పుడు మనకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, వీళ్ళకి ఏంటంటే మేము ఎలక్ట్రోలైట్ చేయడం జరుగుతుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసాము, దానికి తగ్గట్టు మందులు ఇస్తున్నాము. ఎవరైతే ఇప్పుడు ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు కొందరు ఏంటంటే ఈ అంటే ఈ ప్రవర్తన పిచ్చి పిచ్చి చేస్తున్నారని భూత వైద్యులను ఆశ్రయించడం కానీ, లేకపోతే ఏంటంటే వేరే మంత్రాలు తంత్రాలు అన్ని కొంచెం బయటకు తీసుకెళ్తుంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళలో ఆల్కహాలిక్ వల్ల గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోవడం, హైపోగ్లైసిమియా అంటారు, తర్వాత ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడం, ముఖ్యంగా సోడియం పొటాషియం ఇట్లాంటి తగ్గిపోవడము, బీపీ డౌన్ కావడము. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఫిట్స్ వచ్చి ఇప్పుడు మామూలుగా రోడ్డు పైన వెళ్తే ఫిట్స్ వచ్చి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పర్యవసానాలు రాకుండా ఉండాలంటే వీళ్ళు దగ్గర ఇమ్మీడియట్గా లక్షణాలు మొదలైన వెంటనే సైకాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళినట్లయితే వీళ్ళకు ఫస్ట్ అడ్మిట్ చేయడం జరుగుతుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్, ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ లెవెల్ చేసి వీళ్ళకి తగినట్టు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. ఈ నిద్ర మాత్రలు కానివ్వండి, ఇతర పదార్థాలు కానివ్వండి, వేటిల్ని అయితే ఈ ఆల్కహాల్లో కలపడం వల్ల, ఈ కళ్ళులో కలపడం, కల్తీ కళ్ళులో కలపడం వల్ల, ఈ పదార్థాలు కల్తీ కళ్ళు చేసినప్పుడు వాటిలో మిక్స్ చేయడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వస్తుందో వాటన్నిటినీ వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద ఉంది. కాసుల కక్కుర్తితో కొందరు చేస్తున్న పాపం కూలీ నాలీ చేసుకుని రూపాయి కూడబెట్టుకునే పేదల పాలిట శాపమైంది. హానికర మత్తు పదార్థాల వినియోగం ప్రమాదం అని తెలిసినా డబ్బులు తప్ప బాధితుల ప్రాణాలంటే లెక్కలేని విధంగా వ్యవహరించే వాళ్ల ఆలోచనలో మార్పు రానంతకాలం ఒక నిజామాబాద్ పల్లెలోనే కాదు, ఏ గ్రామాల్లోనూ సంతోషాలుండవు. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.